హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందాలమ్మా. కూర్చున్న వాళ్ళు అందరూ కూడా ప్రభునందు ప్రియమైనవారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నామండి. అందరికి వందనమ్మా. ఈ శుక్రవారము ఉపవాస దినము. ఈ దినములో ప్రభు మనతో మాట్లాడుతున్న కొన్ని విషయాలు మనము పరిశుద్ధ గ్రంథము నుంచి ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చూస్తా ఉన్నాం, లోకమంతా కూడా ప్రశాంతంగా లేదు. లోకమంతా కూడా చాలా గలిబిడిగా ఉంది. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనశ్శాంతి కోల్పోయి చాలా మంది వ్యసనాల వైపు వెళ్ళిపోయేవారు ఉన్నారు. చాలా మంది అనేకమైన రుగ్మతలు ఎదుర్కోలేక లోకంలో వారు తనువు చాలించేవారు కనిపిస్తా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనిషి యొక్క జీవితం ఎందుకు ఈ విధంగా శోధనలోని ఊరిలోని పడతా ఉన్నారని మనం ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారా, ప్రభునందు విశ్వాసం లేనప్పుడు, ఆయన పాద సన్నిధిలో ఆయన వేడుకోలేనప్పుడు ఎదురవుతున్న ప్రతికూలమైన పరిస్థితులు మనము దాన్ని ఎదుర్కోలేక బలహీనమైపోయి రోజు ప్రతి కష్టానికి నష్టానికి మనము గురైపోతా ఉన్నాం. దేవుని బిడ్డలారా, యెహోవా సన్నిధిలో ఎంతో సంతోషం ఉందని దేవుని వాక్యములో ప్రభు రాసిపెట్టి ఉంచాడు. దేవుని సన్నిధిలో ఎంతో సంతోషం ఉంది. ఈ సంతోషాన్ని విడిచిపెట్టి అనేకమైన వారు లోక సంబంధులుగా జీవించే జీవితాలు మనం చూస్తా ఉన్నాం. వారిని ఎన్ని రీతిలుగా వారు ప్రయాసపడుతున్నా, ఎన్ని రీతిలుగా వారు ఉప్పొంగుతున్నా వారి జీవితానికి మాత్రము నెమ్మది మాత్రము లేదు. ఎందుకంటే రక్షించే నాదుడి వైపు మనుషులు తిరగలేనప్పుడు, కాపాడే దేవుని వైపు హృదయాలు మార్చుకోలేనప్పుడు ఆ శ్రమ, ఆ ప్రతికూలమైన పరిస్థితులు మనిషిని చాలా వరకు హింసిస్తూ ఉంటాయి. ఈరోజు వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులారా, యెషయా గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే, శేషించిన వారు బిగ్గరగా ఉత్సాహధ్వని చేయుదురు, యెహోవా మహత్యమును బట్టి సముద్ర తీరమున ఉన్నవారు కేకలు వేయుదురు. దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఆయన మాట మనం చూస్తున్నప్పుడు, శేషించిన వారు బిగ్గరగా ఉత్సాహధ్వని చేయుదురు. శేషించిన వారు ఎవరు? దేవుని మాటలకు లోబడి దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకునే వారు శేషించిన వారు. దేవుని పిలుపుకి వారి జీవితాన్ని అర్పించి పిలుపు తగినట్లుగా బ్రతికేవారు శేషించిన వారు. శేషించిన వారు చాలా బిగ్గరగా ఉత్సాహధ్వని చేస్తూ ప్రభు దగ్గర చాలా విశ్రాంతిగా వారి జీవితాలు గడిపేవారు అవుతారు. చాలా మందికి దేవుని వర్తమానం అందుతూ ఉంది, కానీ అందులో శేషించిన వారు అనగా దేవుని మాట వినలేని వారు చాలా మంది మనకు కనబడతా ఉన్నారు. దేవుని మాట వినలేనట్టు ఉంటే గనక, దేవునికి లోబడకుండా ఈ లోకానుసారంగా జీవిస్తే గనక అందరూ పడుతున్న శోధనే మనము పడతా ఉంటాం. అది మనం గమనించాలి. యెషయా గ్రంథము 24వ అధ్యాయములో 14వ వచనం అంటాడు, శేషించిన వారు బిగ్గరగా ఉత్సాహధ్వని చేయుదురు, యెహోవా మహత్యం బట్టి వారు చాలా సంతోషంగా ఉంటారు. యెహోవా మహత్యం బట్టి శేషించిన వారిని, పవిత్రమైన జీవితాన్ని కొనసాగిస్తున్న వారు సంతోషదాయకంగా వారి కుటుంబాలు ఉంటాయి. ఎందుకంటే యెహోవా నామమున వారు ప్రార్థిస్తా ఉన్నారు, యెహోవాను స్తుతిస్తా ఉన్నారు కనుక వారి కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. వారు చేర్చిన పనిపాట్లు, ఉద్యోగాలు, వ్యాపారాలు చాలా సంతోషదాయకంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా,
పేరు బిడ్డరా, ప్రభునందు విశ్వాసం ఉంచిన మనము యెహోవా నామమును గణపరచడం మనము నేర్చుకునే విధానము కలిగిన వారమై ఉండాలి. ఆయన నామాన్ని గణపరిస్తే నీకు ఏ చింత దేవుడు నీ దగ్గరికి రానవడు. ఒకటి గమనించండి, పరలోక రాజ్యంలో దూతలు చేసే పని ఏంటి చెప్పండి ఒకసారి. పరలోక రాజ్యంలో దూతలు చేసే పని ఏంటి? దేవుని స్తుతించడమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనందరము కూడా దేవుని స్తుతించడం మనం మానవకూడదు. మన జీవితంలో ఆహారం మర్చిపోయినా పర్లేదు, ఆస్తులు మర్చిపోయినా పర్లేదు, కానీ దేవుని స్తుతించడం మాత్రం ఏనాడు మనకు తగినది కాదు. దేవుని స్తుతించాలి. ఆ స్తుతి ద్వారా మన జీవితాలు మేలైన మార్గంలో నడిపించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదువుదాం, 15 చదవండి. అందును బట్టి తూర్పు దిశలో ఉన్న వారులారా యెహోవా నామమును గణపరచుడి. సముద్ర దీపములారా ఇశ్రాయేలు దేవుడిని యెహోవా నామమును గణపరచండి. మీరు సంతోషదాయకంగా ఉండాలన్నా, మీరు ఆరోగ్యంగా మీరు ఉండాలన్నా, మీ కుటుంబాలు శేషించిన కుటుంబాలుగా ఉండాలన్నా ఏం చేయమన్నాడైనా? తూర్పు దిశలో ఉన్న వాళ్ళారా యెహోవాను గణపరచుడి. తూర్పు దేశంలో ఎవరున్నారు? అందరూ ఉన్నాం. ఈ దేశాన్ని ఏమంటారు? తూర్పు దేశం అంటారు కదండి. ప్రభు చెప్తా ఉన్నాడు మనందరికీ, ఆయన గణపరచండి, ఆయన గణపరచండి, ఆయన స్తుతించండి. తద్వారా ఆయన ద్వారా మేలు మీరు పొందుకోవాలి. చూడండి, నిన్న అనుకుంటా, నిన్న పొద్దున్న నిన్న సాయంత్రం కానీ భయంకరమైన భూకంపాలు వచ్చాయి. ఎక్కడ? వెనుజులా ప్రాంతంలో ఒకసారి ఫస్ట్ గా భూకంపం వచ్చిందంట. ఆ భూకంపానికి దగ్గర 10,000 మంది చనిపోయారంట. మొదటగా వచ్చిన భూకంపానికి 10,000 మంది చనిపోయారంట. మళ్ళీ రెండోసారి అదే భూకంపం మరలా వచ్చేసరికి ఈసారి తీవ్రత ఎక్కువ కలిగి వచ్చిందంట. ఈసారి 10,000 కాదు, 1,00,000 మంది వరకు చనిపోయారంట. వాళ్ళకి తెలుసా వాళ్ళు చనిపోతారని? వాళ్ళకి తెలుసా వాళ్ళు చనిపోతారని? వారి ఆత్మనాదాలు పడిపోయిన శిథిరాల కింద వారు పడిపోయి ఏడుస్తూ ఉన్నారు. పిల్లలకి తండ్రి తెలియదు, తండ్రికి పిల్లలు తెలియదు, భార్య తెలియదు. ఎలా ఉన్నారంటే ఎంతమంది బతుకున్నారో తెలియదు, ఎంతమంది చనిపోయారో ఎవరికి తెలియదు. చాలా చూస్తేనే చాలా బాధాకరంగా అనిపిస్తా ఉంది. ఈరోజు దేని పిల్లగా ప్రభువుని గణపరచలేనప్పుడు, ప్రభువుని స్తుతించలేనప్పుడు ఇలాంటి విపత్తులకి ఎదురయ్యే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. తెలుసా, ఎక్కడో ఒక భూకంపానికి అందరూ అల్లాడిపోతారు. ఇక్కడ 2 భూకంపాలు వెనుజులా ప్రాంతాల్లో వచ్చినాయి. దేవుని పిల్లరా, దేవుని రాజ్యము సమీపముగా ఉంది. ఆయన రాకడ సమీపముగా ఉంది. ఆయన స్తుతించేవారు, ఆయన గణపరిచేవారు శేషించిన వారిలో నిలబడతారు. శేషించిన వారంటే ప్రభువుని ఉత్సహించి స్తుతించే వారి స్థానంలో ఉంటారు. ఆయన స్తుతించకుండా ఆయన మర్చిపోతే ఆ బాధ, ఆ చింత మనకి ఎంతగానో వేధిస్తూ ఉంటది. చెప్పుకోలేం, పక్కన వాళ్ళకి చెప్పుకోలేం, తల్లిదండ్రులకి చెప్పుకోలేం, భర్తకి చెప్పుకోలేం. ఆ బాధ ఎంత భయంకరమైన బాధ. శేషించిన వారిగా మనం ఉన్నప్పుడు, సంతోషదాయకంగా ప్రభువును స్తుతిస్తున్నప్పుడు ఎలాంటి బాధ కానీ ఎలాంటి కష్టము కానీ దేవుడు నీకు రానివ్వడు. 24వ అధ్యాయము 3వ వచనం చూడండి ఒకసారి. 24వ అధ్యాయం 3వ వచనం. దేశము కేవలము వట్టిదిగా చేయబడును, అది కేవలము కొల్ల సమ్మగును ఎలాగూ సెలవుచ్చుకున్నాడు. దేవుని స్తుతించలేనప్పుడు, దేవుని గణపరచలేనప్పుడు, ప్రభువునందు విశ్వాసము కొనసాగించలేనప్పుడు దేశమే పాడైపోతుంది. ఏమవుతా ఉంది? దేశమే పాడవుతుంది. ఏ విధంగా పాడవుతుందంటే, దేశము కేవలము వట్టిదిగా చేయబడును. ఇప్పుడు పెద్ద బిల్డింగ్లు ఇప్పుడు ఏమైపోయినాయి? నేలమట్టం అయిపోతున్నాయి. చూడండి, ఎక్కడ చూస్తే పెద్ద పెద్ద బిల్డింగ్లు నేలమట్టం అయిపోతున్నాయి. అవి పడిపోతుంటే అది పడిపోతున్న అదుడికి పక్కన ఉన్న గృహాలు కూడా కూలిపోతా ఉన్నాయి.
మనిషి అనుకున్నాడు, నేను అందరాలకు ఎక్కాలి, నేను ఏదో సంపాదించాలి, ఏదో నేను గనుడుగా ఎంచబడాలన్న ఆలోచన కలిగిన ఈ మనిషి చేసిన తప్పుల నిమిత్తం ఈ రోజు అతడే అనేకమైన శోధనలు పడతా ఉన్నాడు ఈ రోజు. కనుక దేవుని బిడ్డలు అంటున్నాడు, దేశము కేవలము వట్టిదిగా చేయబడును, అది కేవలము కొల్ల సొమ్మును, కొల్ల సొమ్ము అగును. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, దేశము వ్యకుల చేత వాడిపోచున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోతున్నది. దేశం ఏమైపోతుందంట? అందరూ చూడండి, ఆత్మనాదాలు, మా బతుకేంటి, మా స్థితి ఏంటి, నన్ను బ్రతికించావు, ఈ బాధ భరించడానిక, ఈ శోధన నేను భరించడానిక నన్ను ఎందుకు బతికించావు, ఆర్తనాదాలు చేస్తా ఉన్నారు. కళ్ళ ముందే కుటుంబం కోల్పోతే ఎలా ఉంటుందండి? కుటుంబంలో ఉన్న అందరూ చనిపోతే ఒకరు మిగిలిపోతే ఏమంటాడు? నన్ను ఎందుకు బతికించామని ఏడవడం. పరిస్థితులు మారిపోతున్నాయి. ప్రభువుని స్తుతించలేనప్పుడు, ప్రభువుని జ్ఞాపకం చేసుకోలేనప్పుడు, ప్రభు దగ్గర విశ్వాసం కనపరచలేనప్పుడు ఏమండి, దేశాలే ఇక్కడ ఏమైపోతున్నాయి? కొల్ల సొమ్ముగా అయిపోతా ఉన్నాయి, నేలమట్టం అయిపోతా ఉన్నాయి. ఈరోజు మనం అనుకుంటున్నాం, ఈ లోకంలో నేను చక్కగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, దేవుని స్తుతించకపోయినా ఆనందంగా ఉన్నానని మనము మన జీవితాలు కొనసాగిస్తున్నాం. మాయలో ఉన్నాం. ఈ మాయ ఎంతవరకు అంటే ఆ నష్టం జరిగేదాకా మాయ, ఆ శోధన భరించేదాకా మాయ. దేవుని బిడ్డలారా, మనం గమనించి ప్రభువుని స్తుతించే వాళ్ళమై ఉండాలి, కానీ ప్రభువుని ఎప్పుడు మనము మన జీవితంలో మర్చిపోకూడదు. మన జీవితంలో ఎప్పుడు దేవుణ్ణి 4వ వచనం చదువుదామా? దేశము వ్యాకులము చేత వాడిపోచున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోచున్నది, భూజనులలో గొప్పవారు క్షీణించిపోతున్నారు. ఏమండి, మనం ఎక్కడ చూడండి క్షీణించిపోతున్నారు. అప్పటిదాకా సంతోషదాయకంగా ఉన్న కుటుంబాలు, సంతోషంగా ఉన్న ఉద్యోగాలు, సంతోషంగా ఉన్న వ్యాపారాలు అన్ని కూడా ఇప్పుడు వెనుజుల ప్రాంతంలో ఏమైపోయినాయి? నేలవంతమైపోయినాయి. ఆనందపడుతూ సంతోషంగా కేరింతలు కొట్టిన వీళ్ళంతా కూడా ఏడుస్తున్నారు, వెకులము చేత ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు. మా గతి ఏంటి దేవా అని ఏడుస్తా ఉన్నారు. 1,00,000 మంది చనిపోయారంటే మాటలు చెప్పండి ఒకసారి. 1,00,000 మంది. ఏమండి, దేవుని స్తుతించలేనప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉండే అర్హత కూడా మనము కోల్పోతాం. ఈ భూమి మీద మనం ఉండే అర్హత కూడా మనము కోల్పోతాం. ఎందుకంటే సమస్తాన్ని దేవుడు మన కొరకు ఆయన తయారు చేశాడు, సమస్తము కూడా ఆయన పూజిస్తా ఉంది. కానీ ఇవన్నీ అందుకున్న నీవు ప్రభువుని జ్ఞాపకం చేసుకోకపోతే, ప్రభువునందు విశ్వాసం ఉంచకపోతే ఇలాంటి ప్రమాదాలే మనకి ఎదురయ్యే పరిస్థితి ఏర్పడతా ఉంటుంది. మనిషి తన జీవిత కాలము ప్రభువునందు భయభక్తులు ఉంచి వారు నడిచేవారై ఉండాలి. ఎప్పుడైతే భయము కోల్పోయామో, విధేయత విడిచిపెట్టామో, అప్పుడే అనర్థానికి దారి తీస్తా ఉంది. చూసినట్లయితే ఇక్కడ దుఃఖము చేత క్షీణించిపోతున్నది, భూజనులలో గొప్పవారు క్షీణించిపోతున్నారు. అందరూ కూడా విడిచి వెళ్ళిపోతున్నారు. మీరు గమనించట్లేదు, కరోనా సమయానికి చాలా మంది వెళ్ళిపోయారు. గొప్పవారు, మేము డబ్బున్న వాళ్ళము, మేము ఎంత పేరున్న వాళ్ళము అనుకున్న వాళ్ళందరూ కూడా కరోనాలో వెళ్ళిపోయారు. నిజానికి ఈరోజు మనం బ్రతకడానికి మనకి ఏమాత్రం కూడా ఏమండి ఉందా? అర్హత లేని వారుగా ఉన్న మనల్ని దేవుడు శేషించాడు. ఎందుకంటే ఇక్కడి నుంచన్నా దేవుని కొరకు మీరు బతకండి, ఇక్కడి నుంచన్నా దేవుడు చేసిన ఆ అద్భుతమైన సృష్టిలో నువ్వు సంతోషంగా ఆయన స్తుతించు, నువ్వు గడపమని యెహోవా దేవుడు మనల్ని శేషిస్తే, ప్రత్యేకపరిస్తే మరలా మనము లోకానుసారమైన జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నాం. ఎందుచేత అంటే ప్రభువారంటే భయం లేకుండా ఇహలోకమే శాశ్వతమని కొనసాగిస్తున్న జీవితాలు మనం చూస్తున్నాం.
వారు గాలికి కొట్టుకుపోయే ఆ యొక్క పొట్టిలా ఎగిరిపోతా ఉన్నారు. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, ఎక్కడో వెనుజులలో జరిగిందిలే, మాకేమి లేదులే అనుకోకండి. అమెరికా దేశంలో కూడా ఒక భూకంపం వచ్చిందంట. దానికి ఆ దేశం అంతా కథలకు వచ్చింది. ఒకసారి ఎక్కడ భూకంపం వచ్చినా గమనించండి, ఇండియాకు కూడా దానికి లింక్ ఉంటుంది. ఆ లింక్ లో తప్పనిసరిగా ఏదో ఒక ప్రాంతంలో ఆ కథలకు మనకు కూడా వస్తా ఉంటుంది. అది ఎందుకు చేత అంటే, భూమి ఎక్కడున్నా, అది ఎక్కడ కదిలినా అదంతా ఒకసారి కదిలింపు వస్తుంది. వెనుజులలో అందరూ పాపులు అండి, మనందరం పుణ్యాత్ములం అండి, అందుకే దేవుడు మనం బతికించాడండి అనుకుంటామేమో. మనం పుణ్యాత్ములని కాదు దేవుడు బతికించింది, ఎప్పటికన్నా మనం మారు మనసు పొందుతామని. ఫస్ట్ లో వాక్యం అన్నారు చూడండి, తూర్పు దేశంలో, చదువుదాం ఒకసారి ఇది. తూర్పు దేశ నివాసులారా యెహోవాను ఘనపరచుడి. మనకి తండ్రి అయిన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, తూర్పు దేశ నివాసులారా మీరు యెహోవాను ఘనపరచండి. ఎందుకంటే ప్రభువుని ఘనపరచడానికి వచ్చిన నీవు లోక సంబంధమైన ఆలోచన కలిగిన వారిగా నువ్వు అయిపోతే, ఆ శోధనకి నువ్వు గురైపోతుంటే చివరికి వచ్చేది ఇదిగో నిలకడ లేని జీవితాలు అయిపోతా ఉంటాయి. కనుక ప్రభునందు విశ్వాసం నుంచి దేవునితో సహవాసం నడిపేవారుగా ఉండాలి. అయితే చదువుదామా, లోక నివాసులందరూ ధర్మశాస్త్రములను అతిక్రమించి ఏం చేశారంట, లోకములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని అతిక్రమించి ఏం చేస్తామని చదవండి, దేవుని ఆ ధర్మశాస్త్రమును అతిక్రమించి ఉన్నారు, కట్టడాలను మర్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు, దాని నివాసుల చేత లోకము అపవిత్రమయను. ప్రభువుని స్తుతించే స్థానంలో ఉన్న నీవు, ప్రభువుని గణపరిచేవారుగా ఉన్న నీవు, లోక సంబంధమైన ఆలోచన కలిగిన వారమై ఉంటే, ఇదిగో ఈరోజు అలాంటి విపత్తులు మనము ఎదురు చూసేవారమై ఉంటాం. అలాంటి శ్రమలకి మనము పాత్రులైపోయే వారమై ఉంటాం. వెనుజులా దేశంలో పాపము విస్తరించి ఇప్పుడు 1,00,000 మంది చనిపోయే వరకు వెళ్ళిపోయారు. ఇంకా లెక్కలేస్తే ఎంతమంది వస్తారో తెలియదు అంటే. ఇంకా ఎంత భయంకరమైన శోధన, ప్రభువును మర్చిపోతే భరించే పరిస్థితి ఏర్పడతా ఉంటుంది. చూస్తానికి మనం బాగానే ఉంటాం, కానీ మనసులో ఎంత ఉంటుంది దుఃఖం ఏమా. చూడడానికి మాత్రం బాగానే ఉంటాం, మనసులో మాత్రం దుఃఖం చాలా ఉంటుంది. బిడ్డల కోసమని, భార్య కోసమని, లేకపోతే భర్త కోసమని, లేకపోతే అత్తమామల కోసమని, తల్లిదండ్రుల కోసమని ఆ దుఃఖం చెప్పలేం. వాక్యం వింటున్న సహోదరులారా గమనించండి, ఎందుకు మనుషులు శోధించబడతా ఉన్నారు అంటే, లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు. లోక నివాసులు ఏమయ్యారంట, దేవుని వాక్యాన్ని అతిక్రమించి ఉన్నారు. దేవుని వాక్యానికి లోబడాల్సిన వీరు ఏమయ్యారు, అతిక్రమించి ఉన్నారు. అతిక్రమించే నీకు బతకడానికి వీలు లేదు. తండ్రి అయిన దేవుడు ఒక మట్టిని, అనగా ఆ భూమి లోపల ఉన్న మట్టిని తీసి ఏం చేశాడు ఆయన, ఒక మట్టి బొమ్మను చేసి ఏం చేశాడు ఆయన, అయ్యా నువ్వు లేచినాడు అన్నాడా? ఏం చేశాడు తర్వాత చెప్పాలి. తన నాసికారంధ్రాల ద్వారా తన కడుపులో ఉన్న ఆయుష్ను దేవుడిని ఆయువుని ఏం చేశాడు, నాసికారంధ్ర మనిషి యొక్క నాసిక ఈ ముక్కులో నుంచి ఆయన ఆయువుని ఈ మట్టిలోకి పంపించినప్పుడు, అప్పుడు ఈ యొక్క ఆయువు ఏం చేసింది, జీవాత్మ అయింది, జీవించే శరీరం అయింది. దేవుని కృప వల్ల బ్రతుకుతున్న నీవు దేవుని మర్చిపోతే కలిగే శ్రమ ఎలా ఉంటుందో తెలుసా? వెనుజులా రాష్ట్రం, దేశాన్ని చూడండి, విలవిల్లాడిపోతుంది. నువ్వు అక్కడ దాకా వద్దు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు చూడండి. దేవుడు చేసిన మేలు నువ్వు మర్చిపోతే నీ కుటుంబ పరిస్థితి చూడండి. ఎప్పుడు దేవుడు చేసిన మేలు మనం మర్చిపోకూడదు.
దేవుని స్తుతించడం మర్చిపోకూడదు, లేకపోతే అది మన కుటుంబం దాకా వచ్చేస్తుంది. ఆ శ్రమే మనం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడుతుంది అంటున్నాడు. ఇక్కడ చూడండి, లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు, కట్టడాలను మర్చి, అంటే దేవుని వాక్యాన్ని మర్చిపోయి, దేవుని మాటలు మర్చిపోయి నిత్య నిబంధనలు మీరి ఉన్నారు. దేవుని వాక్యాన్ని మీరి ఉన్నారు కనుక ఏమయ్యారంట, దాని నివాసుల చేత లోకంలో అపవిత్రమైపోయింది. లోకమంతా అపవిత్రమైపోయింది. ఎందుకంటే అపవిత్రులు ఎక్కువైపోయారు. ప్రభు దగ్గర విశ్వాసాన్ని కనపరుస్తూ పరిశుద్ధమైన జీవితాలు గడిపేవారు లేకుండా పోతున్నారు. అపవిత్రం ఎక్కువైపోతా ఉంది. అపవిత్రం ఎక్కడైతే ఎక్కువ అవుతుందో అక్కడ ఏమవుతా ఉంది, భూకంపాలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి, భయంకరమైన ప్రకృతి విపత్తులన్నీ వస్తున్నాయి. అయినా మనిషి ఆయన కన్ను తెరవలేని స్థితిలో ఉన్నాడు, విశ్వాసాన్ని చేపట్టలేని స్థితిలో ఉన్నాడు. ప్రభు దగ్గర మొరపెట్టే విధానం లేనివాడయ్యాడు ఈరోజు మనిషి. గమనించండి దేవుని బిడ్డలారా, యెహోవాను గణపరచడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. నువ్వు గణపరచకపోతే రాళ్ళు దేవుని స్తుతిస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు గణపరచకపోతే రాళ్ళు దేవుని స్తుతిస్తాయి. కానీ దేవుడు నీ స్తుతుల పైన ఆశుడై ఉన్నాడు. దేవుడిని స్తుతిస్తే నీ స్తుతుల పైన ఆశుడై ఉంటానని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. కనుక ఆయన స్తుతించే వారమై ఉండాలి, ఆయన గణపరిచే వారమై ఉండాలి, ఆయన చేసిన మేలు ఎప్పుడు కూడా ధ్యానిస్తునే వారమై ఉండాలి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను, శాంతి వయజములతో, శాంతి వయజములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వాక్యము మనకి తెలియపరుస్తున్న విధానం చూస్తే, లోకములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని మరిచి దేవునికి వ్యతిరేకమైన బ్రతికేవారై ఉన్నారు. చూడండి దేవుని బిడ్డలారా, ప్రభువునందు విశ్వాసము లేకుండా లోకములో ఉన్న ఆలోచనకు పోయే ప్రతి ఒక్కరము కూడా తెలుసుకోవాలి, నేడు ఈ జీవితము మంచిది కాదని. నేను ఈ జీవితం మంచిది కాదు, నేను దేవుని స్తుతించలేక ఉండలేను, దేవుని కనపరచలేక ఉండలేను అన్న విశ్వాసం చూడండి, వారు శేషించిన భాగములో ఉన్నారు, వారు ప్రత్యేకింపబడిన భాగములో ఉన్నారు, వారి విశ్వాసంలో స్థిరంగా ఉన్నారు. విశ్వాసంలో స్థిరం లేని వారు చాలా మంది చెదిరిపోతున్నారు, విడిపోతున్నారు, చిన్నాభిన్నం అయిపోతున్నారు. చివరికి వాళ్ళ దేశంలోనే కాదు, వారి ప్రాంతంలోనే కాదు, ఈ లోకంలోనే వారు లేకుండా పోతా ఉన్నారు. ఈరోజు ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా గమనించండి దేవుని పిల్లల, ఆయన చెప్పే మాట నీకు నాకు చెప్తా ఉన్నాడు. తూర్పు దేశ నివాసులందరూ కూడా వినండి, తూర్పు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వినండి. వాక్యము సెలవిస్తా ఉంది. మనందరికి దేవుడు చెప్తున్న మాట ఏమయ్యారంటే, లోక నివాసులు ధర్మశాస్త్రము అతిక్రమించి ఉన్నారు, కట్టడాలను మర్చి నిత్య నిబంధనలు మీరి ఉన్నారు, దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను. ఈ లోకము అపవిత్రం అవడానికి కారణం మనిషి చేసిన అపరాధము. ఏంటి అపరాధం అంటే, దేవుని మాట వినకపోవడమే అపరాధము, దేవునికి లోబడకపోవడమే అపరాధము, దేవుని స్తుతించకపోవడమే అపరాధము.
లోక నివాసులతో దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుని స్తుతించే వారమై ఉండాలి కానీ దేవుని మర్చిపోయే విధానం మనము ఉండకూడదు. ఆలోచన చదువుదాం. శాపము దేశమును నాశము చేయుచున్నది, దాని నివాసులు శిక్షకు పాత్రులై దేశ నివాసులు కాలిపోయి శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు. శేషించిన వారు బ్రతికే ఉన్నారు, శేషించిన వారు ప్రత్యేకింపబడి ఉన్నారు. కానీ ఎవరైతే అపవిత్రులయ్యారో, ఎవరైతే దోషభరితమైన జీవితాలు గడుపుతా ఉన్నారో వారందరూ ఏమైపోయారంట? ఏమైపోయారు? చదువుదామా? శాపము దేశమును నాశనము చేయుచున్నది, దాని నివాసులు శిక్షకు పాత్రులైతిరి. దేశము పాడైపోయింది, దేశము అపవిత్రమైపోయింది, దానిలో ఉన్న నివాసులు అయిపోయారంట? అపవిత్రులైపోయారు, నశించిపోయారు. కానీ శేషించిన వారు మాత్రం ఏమయ్యారంట? కొద్దివారే ఉన్నారు, వారు చాలా క్షేమకరంగా ఉన్నారు. అంటే ఇప్పుడు చెప్పండి, మనము లోకములో లోకాశలకు పోతూ లోకానుసారంగా ఆలోచన చేసుకుంటూ పోతే మన జీవితాలు కూడా ఏమవుతాయి? ఈ విధమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధమైన పరిస్థితే ప్రతి ఒక్కరు కూడా అనుభవించే పరిస్థితి. కనుక ఆలోచన చేయాలి. ఈ రోజు నేను దేవుని యందు విశ్వాసం ఉంచాలి, కానీ దేవునికి వ్యతిరేకమైన ఆలోచన నాలో ఏనాడు. సమయానికి ప్రభు సన్నిధికి రావాలి, సమయానికి దేవుని స్తుతించాలి, సమయానికి ప్రభు పాదాలు పట్టుకోవాలి, ప్రభు దగ్గర విలపించి ప్రార్థన చేయాలి. ఆయన దగ్గర నుంచి మనం ఆశీర్వాదాలు మనము పొందుకోవాలి. ప్రభు ముందు మనం ఎంతండి? ప్రభు ముందు మనం ఎంత? చెప్పండి, చెప్పాలి. ప్రభు ముందు మనం ఎంత అంటారు కదా భక్తుడు, ఏమని? నీటి బొట్టు లాంటి వాడిని, ఇంకా ఏమన్నాడు? ఎగిరిపోయే పొట్టు లాంటి వాడిని, ఇంకా అమ్మా ఆవిరి లాంటి వాడిని. మనిషి యొక్క జీవితం ఆవిరితో పోల్చాడు. ఆవిరి ఎంతసేపు ఉంటుంది? మోత అలా తీగానే ఆవిరి కదండి, అలా తీగానే ఆవిరి ఏమైపోతుంది? నీటి బొట్టు ఎంతసేపు ఉంటుంది? సంవత్సరాల దాకా కూడా ఉంటుందా? నీటి బొట్టు అలా ఉంటే అలా ఒక్క క్షణం అలా వేస్తే అలా పగిలిపోతుంది, అయిపోయింది. పువ్వు లాంటిది జీవితం ఆగిపోతుంది, గడ్డి లాంటిది జీవితం ఆగిపోతుంది. పువ్వు లాంటిది జీవితం ఆగిపోతుంది, గడ్డి లాంటిది జీవితం ఆగిపోతుంది. ఏ దినమైనా ఏ క్షణమైనా, ఏ దినమైనా ఏ క్షణమైనా ఆగిపోతుంది నేస్తమా, నేస్తమా, ఆగిపోతుంది నేస్తమా, నేస్తమా. పువ్వులాంటిది జీవితం ఆగిపోతుంది, గడ్డి లాంటిది జీవితం ఆగిపోతుంది. పాదరట్టు పైన నీవు నడిచిన గాని, పట్టు వస్త్రాలే పాదరట్టు పైన నీవు నడిచిన గాని, పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గాని, అందము పైన కూర్చున్నా గాని, అందనంత స్థితిలో నీవున్నా గాని, అందము పైన కూర్చున్నా గాని, అందనంత స్థితిలో నీవున్నా గాని, కన్ను మూయడం ఖాయం, నిన్ను మూయడం ఖాయం, కన్ను మూయడం ఖాయం, నిన్ను మూయడం ఖాయం. కళ్ళు తెరుచుకోనేస్తామా, కలుసుకోయే సుమిత్రమా, కళ్ళు తెరుచుకోనేస్తామా, సుమిత్రమా. పువ్వులాంటిది జీవితం, గడ్డి లాంటిది జీవితం ఆగిపోతుంది.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇహలోకమే సర్వమని, ఇహలోకమే సంపద నాకు ముఖ్యమని ఆశపడుతున్నవారు, ఎగిరిగిరి పడుతున్నవారు, పరుగులు తీసిన వారు చూడండి, ఈరోజు ఆ శిథిలాల కింద నలిగిపోయి ఉన్నారు, నలిగిపోయి రోధిస్తున్నారు. కానీ ఎవరు కూడా వారిని పట్టించుకునే నాదులు లేరు. ఈరోజు సుఖాన్ని ఏది మనము కోరుకుంటున్నాం, ప్రభు చిత్తాన్ని కాకుండా, ప్రభువుని కనపరచకుండా, ప్రభువుని స్తుతించకుండా మనము ఈ జీవితాలు కొనసాగిస్తున్నాం అంటే వారికన్నా మనము పుణ్యాత్ములమనా, వారికన్నా మనము గొప్పవారమనా? గమనించండి దేవుని బిడ్డలారా, తూర్పు దేశ నివాసులారా, దేవుడు మీతోనే చెప్తా ఉన్నాడు, రాబోయే ఉగ్రతలను భరించడానికి ఈ రోజు నువ్వు ఆత్మశక్తిని కలిగిన వాడై ఉండాలి. రాబోయే ఉగ్రతలను భరించడానికి ఈ రోజు దేవుడి మాట అంటే నువ్వు తెలుసుకోవాలి. ఈ రోజు నువ్వు ఆత్మీయతను కలిగి లేకపోతే ఇదిగో డిబిటీలో ఉన్న అందులో ఆత్మ లేని వాళ్ళు అవుతావు. సిద్ధపడిన కన్యకగా నువ్వు సిద్ధపడి ప్రభు యొక్క చిత్తం కొరకు ఎదురు చూసేవాడిగా ఉంటే, దేవుడు నీతో మాట్లాడిన మాట నువ్వు వింటే ఈ రోజు నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇదే సరైన అవకాశము. ఈ ప్రాంతంలో దేవుని వాక్యం అనేకమైన వారికి వినబడుతుంది, కానీ శేషించిన వారు మీరు మాత్రమే దేవుని సన్నిధికి వచ్చి ఉన్నారు. దేవుడు ఏం చేశాడు? శేషించాడు, మిమ్మల్ని రప్పించాడు, మీతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మీరన్నా ప్రభు సన్నిధిలో సాక్షులుగా నిలబడడానికి ఆలోచన చేయండి. కానీ ఇహలోకములో ఉన్న ఆలోచన, ఇహలోకములో ఉన్న మాటలు మనలో నుంచి తొలగించి విశ్వాసాన్ని వెంటాడే ధన్యత మనము కలిగిన వారమై ఉండడానికి ప్రయత్నం చేయాలి. చూడండి, చూసినట్లయితే వాక్యంలో చూసినట్లయితే ఆయన చెబుతా ఉన్నాడు, దేవుని బిడ్డలారా, 7వ వచనం చదువుదాం. నిట్టూర్పులు విడుచుచున్నారు, తంబూరలు సంతోషనాదం నిలిచిపోయాను. సంతోషంగా గడిపిన వారు నాకు నేనే రా, నాకెవరున్నారా, నాకు నేనే ఎదురు, నాకెవరు లేడు ఎదురు అని అంటారు. చూడండి, ఈరోజు రోధిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. కలకల్లాడుతున్న కుటుంబాలు ఈరోజు పాడైపోయి దెబ్బలైపోయి ఏడుస్తున్నారు, అంగలాస్తున్నారు. ఈరోజు దేవుని వస్తున్న ఆపద నువ్వు ఎదుర్కోవడానికి నువ్వు శక్తిమంతుడు కాదు. ఈ రోజు శక్తిమంతుడైన దేవుణ్ణి ఆరాధిస్తే ఆ ఆపద నుంచి తొలగే గొప్ప మార్గం దేవుడు నీకు చూపిస్తాడు. ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువును స్తుతించడం ఏనాడు నువ్వు మర్చిపోకుండా ఉండడానికి ఈ రోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, దేవుని పిల్లలు చూసినట్లయితే 8వ వచనం, ఉల్లసించు వారి ధ్వని మానిపోయాను, సితారాలు ఇంపైన శబ్దము నిలిచిపోయాను. వీధుల్లో వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క మరి పాటలు, కేరింతలు, వెనుజుల దేశంలో వారి యొక్క జీవితాలు పాపానికి దోషలైపోయారు. త్రాగిన వారు, స్త్రీలు పాడైపోయారు, పురుషులు పాడైపోయారు, యవ్వన ప్రాయంలో ఉన్న వారందరూ కూడా పాడైపోయారు. ఈరోజు వెనుజులలో ఎంతో మంది నిరాశలైపోయారు. వారు దేని చూసి అతిశయపడ్డారో, వారు దేని చూసి ఆశపడ్డారో ఈరోజు వారి దగ్గర అవి ఏమీ లేవు. రోడ్ల మీద కూర్చున్నారు, ఎవరు ఏది పెడతారా అని చూస్తున్నారు. ఈరోజు ఏడుస్తున్నారు, కుటుంబంలో పిల్లల కోసం, భర్త కోసం, భార్య కోసం, బంధువుల కోసం రోడ్ల మీద కూర్చొని ఏడుస్తున్నారు. కానీ నిన్న దినం గడిచిపోయింది, ఈ రోజుకి చేరం. వారు ఇంకా తీస్తా ఉన్నారు, వెలికి తీస్తా ఉన్నారు. ఆపద వచ్చిన తర్వాత కుమ్ములు ఏడ్చిన పోయిన వారు తిరిగి వస్తారండి. జరిగిపోయిన ప్రమాదం జరిగిపోయిన తర్వాత అదే ఇది ఎందుకు చేశానని నువ్వు ఏడిస్తే ఆ ప్రమాదంలో నుంచి నువ్వు బయటపడగలవా? ఆ శేషము మనం భరించక తప్పదండి. కన్నవాడికి దేవుని పిల్లరా నువ్వంటే ఎంత ప్రేమ అంటే, నీ మాట వినడానికి ఆయన చెవులు మందం కాలేదు, నీకు సహాయం చేయడానికి ఆయన చేతులు కొరస కాలేదని ఆయన ఎంతో చక్కగా ప్రవక్తల ద్వారా తెలియపరిచాడు. కానీ మనము దేశంలో ఉన్న మనము ప్రభు మాటను విడిచిపెట్టి, దేవుని మాటను మనం మర్చిపోయి, నిబంధన మర్చిపోయి ఈరోజు లోకానుసారమైన జీవితాలు ఎంతమంది గడపతలేదు. ఈరోజు ప్రభు మాట వినాలి. ఈరోజు మనము
కనీసము ప్రభువునందు విశ్వాసం ఉంచడానికి మనం ప్రయత్నము చేసేవారమై ఉండాలి. 24:11 చదువుదాం. ద్రాక్షారసం లేదని పొలంలో జనులు కేకలు వేయుచున్నారు, సంతోషమంతయు అస్తమించెను, దేశములో ఆనందమే లేదు. దేశంలో ఏం లేదంట? ఆనందమే లేదు. దేశంలో ఆనందం లేదు, కుటుంబంలో ఆనందం లేదు, బిడ్డలో సంతోషం లేదు, భార్యలో సంతోషం లేదు, భర్తలో సంతోషం లేదు. ఎవరిని చూడు వారు కక్షలతో ఉన్నారు, పగలతో ఉన్నారు. ఎంతగా ఉన్నారంటే కొట్టికి తినేవారు అయిపోయారు రోజు మనుషులు. చూస్తున్నావా? అనేకమైన వారు బంగారం కోసం ఏం చేస్తారు చూసారా? మనుషుల్ని ఈడ్చుకెళ్ళిపోయి చంపేస్తారు కూడా బంగారం కోసం. ఈ బంగారం ఏమైనా పరలోకాన్ని తీసుకెళ్తుందా? ఈ బంగారం ఏమైనా నీకు మేలైన మార్గాలు చూపిస్తుందా? ఈ బంగారం దేని కాలంటే వ్యసనాలు చేయడానికి, వ్యర్థంగా తిరగడానికి, ఎందుకు పనికిరాని జోదాలు ఆడడానికి బంగారం తీసుకెళ్లి ఏం చేస్తారు? మనుషులు చంపేస్తున్నారు. కానీ వారి స్థితి ఏమో బాగుంటుందా? ఇంత అన్యాయం చేసి, ఇంత భయంకరమైన శోధన చేసిన వారు సంతోషదాయకంగా ఉంటారా? రెట్టింపు శోధన వారు భరిస్తారు, శాపగ్రస్తులు అవుతారు. ఎందుకు తెలుసా అండి? వాళ్ళు ఎప్పుడు కూడా మనము బాధ పెట్టే వారిని ఉండకూడదు. వాళ్ళు ఏం చేస్తారు? ఎదుటి వారిని బాధ పెడుతున్నారు. రాజమండ్రిలో దిగారు, తలుపులు వేసున్న ఇల్లులోకి వెళ్తున్నారు. చిన్న లేదు, పెద్ద లేదు, ఎవరున్నా కానీ నిర్దాక్షిణంగా వారిని కొట్టి చంపేసి ఇంట్లో ఉన్నవన్నీ దోచుకెళ్తున్నారు. ఎక్కడ? రాజమండ్రిలోనే దిగారు. తెలుసా మీకు? రాజమండ్రిలోనే దిగారు. తెల్లవారుజామున ఒక ఆవిడ వాకింగ్కి వెళ్ళింది. బయటికి వెళ్ళిన ఆవిడ దగ్గర పొద్దున్నే కాసు కూర్చున్నాడు. ఎవడో పట్టుకుని పారిపోయాడు రాసుకొని. ఈవిడ ఎంత కలిసినా ఇంకేముంది, వెళ్ళిపోయిందంట. అలా ఎన్ని అప్పులు చేసి ఎన్ని బాధలు పడి ఆ వస్తువు కొన్నారో తెలియదు. కానీ వాళ్ళు తక్కువ వచ్చి ఏం చేశాడు? గెద్దలాగా తగ్గిపోయాడు, కూర్చొని ఏడుస్తుంది అంతే. కాబట్టి ఈ పరిస్థితులు దేవుని బిడ్డలకు ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే, దేశంలో ప్రభువును మర్చిపోవడం వల్ల, దేవుని స్తుతించకపోవడం వల్ల ఈ పరిస్థితులు ప్రతి కుటుంబానికి ఏర్పడతా ఉన్నాయి. ఈరోజు గమనించండి, దేవుని వర్తమానము ఈరోజు మనతో మాట్లాడుతుందన్న ఆలోచన చేసేవారమై ఉండాలి. ఇక్కడ ద్రాక్షారసం లేదని పొలంలో జనులు కేకలు వేయుచున్నారు, సంతోషమంతయు అస్తమించెను, దేశంలో ఏం లేదు, ఆనందము లేదు. 16 చదువుతాం. అయ్యో నాకు శ్రమ అని ఆ సమయంలో ఏడ్చేవారే ఉంటారంట. చూడండి, నీతిమంతునికి స్తోత్రమని భూదిగంతముల నుండి సంగీతములు మనకు వినబడెను. అప్పుడు నేను అయ్యో నాకు శ్రమ, నేను చెడిపోతిని, మోసము చేయువారు బహు మోసము చేయుదురు. నీతిమంతులంట స్తోత్రమని భూదిగంతల వరకు దేవుని స్తుతిస్తారంట. కానీ ఆ మాట విన్న వాళ్ళు అంటారంట, అయ్యో నాకు నేను ఎంత తప్పు చేశాను, ప్రభువును స్తుతించలేని స్థితిలో ఉన్నాను, ప్రభుని గణపరచలేని స్థితిలో ఉన్నాను, ఇదిగో ఈ రోజు ఈ కష్టపడుతున్నాను, ఇదిగో ప్రభుని నేను స్తుతించలేకపోతున్నాను, నా నోరు స్తుతించలేకపోతా ఉంది, నా చెయ్య చప్పట్లు కొట్టలేకపోతా ఉంది, ఇదిగో నా కాలు దేవుని స్తుతించడానికి పరిగెత్తలేకపోతుందని మంచం మీద పడున్న వాళ్ళు ఏడుస్తారంట. ఎవరంట? మంచం మీద పడున్న వాళ్ళు ఏడుస్తారంట. లేక చప్పట్లు కొట్టలేక, పాటలు పాడలేక అప్పుడు ఏడుస్తారంట. కుమ్ములి ఏడుస్తారంట. ఎప్పుడు? చూడండి, చదువుదాం. నీతిమంతునికి స్తోత్రమని భూదిగంతాల నుండి సంగీతములు మనకు వినబడేను. అప్పుడు నేను అయ్యో నాకు శ్రమ, ఏడుస్తామంట. అయ్యో దేవా నా జీవితం ఎందుకు ఇలాగైపోయింది దేవా అని దేవుడి మీద నెపాలేస్తారు. నువ్వే నా జీవితాన్ని ఎలా చేసావు, నువ్వే నన్ను పాడు చేసావు. నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకొని, అర్థం లేకుండా నీ మైండ్ని నీ ఇష్ట ప్రకారంగా మొద్దుతనం తెచ్చుకొని సోమరిపోత అయిపోయి నీ ఇష్టాసమైన జీవితాన్ని గడిపి మళ్ళీ ఎవరినంటో టార్గెట్ చేసేది నువ్వే నన్ను ఎలా చేసావు. కన్నందుకు పాపమా, పెంచుతున్నందుకు పాపమా, పోషిస్తున్నందుకు పాపమా. అందుకే ఈ లోకములో ఏమైపోయిందంట? అపవిత్రమైపోయింది. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ దేశం ఏమైపోయింది? అపవిత్రమైపోయింది.
వాక్యం సెలవిస్తా ఉంది, చూద్దామా? అప్పుడు నేను అయ్యో నాకు శ్రమ, నేను చెడిపోతుంది. ఏమనుకుంటారు ఇప్పుడు పెద్దలు అంటారు చూడండి, ఒక మాట 10 సార్లు చెప్తారు పాపం. అన్నిసార్లు చెప్పినా వినరా ఎవరు? ఒరే నా మాట వినరా బాబు, నా మాట వినరా బాబు, ఎన్ని చెప్పినా వినరు. అమ్మ నా మాటిని అస్సలు వినరు. అన్ని చెడిపోయిన తర్వాత, బ్రతుకు పనికి రాకుండా అయిపోయిన తర్వాత, రోడ్డు మీద కూర్చున్నాక అప్పుడు ఏడుస్తారు. ఎలాగని? అయ్యో చెడిపోతేనే, అయ్యో చెడిపోతేనే, మోసం చేయబడ్డాని అని కుమ్ములి ఏడ్చిన తర్వాత ఎవరండి నీకు దిక్కు? ప్రభుని స్తుతిస్తూ, ప్రభుని గణపరుస్తూ, ఆయన సన్నిధానంలో ఆయన పాదాలు పట్టుకుంటే నీ కుటుంబానికి వెలుగు, నీ జీవితానికి ఆరోగ్యం, అలాగే నువ్వు చేసే పనులకు కూడా దేవుడు మంచి మార్గాలు దేవుడు చూపిస్తాడు. అలా కాదనకుండా లోకాంశాలైన జీవితాలు గడుపుతున్నామా? ఇదిగో ఈ శోధనంతా మనం భరించే పరిస్థితి. కనుక ప్రభునందు విశ్వాసం ఉంచిన దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యము దేవుడై ఉన్నాడు, ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 25వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. బేకరలో ఊపిరి గోడకు తగిలిన గాలి వలనే ఉండగా నీవు పేదలకు శరణ్యముగా ఉంటివి. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలి వాన తగలకుండా ఆశ్రయముగాను, బెట్ట తగలకుండా నీడగాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేదలకి ఊపిరి గోడకు తగలకుండా ఎలా ఉన్నాడంటే ఆయన. ఈరోజు ప్రభునందు విశ్వాసం ఉంచిన నీవు ఆలోచన చెయ్యి. ప్రభు నీతోనే ఉంటానంటున్నాడు, నీ దగ్గరికే వస్తానంటున్నాడు, నీకున్న ప్రతి పరిస్థితి మారుస్తానంటున్నాడు. అలాగే నీకు ఏ బాధ రాకుండా ఆయనే నీకు తోడే ఉంటానంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడు, ఎదిగిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, దొరికేవాడవు. కడుపులు తెరిచే దేవుడవు, కట్టిన వారికి కడుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు నా యేసయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేదలకు ఆశ్రయంగా దేవుడు ఉన్నాడు, ఎందుకంటే వారు దేవుని స్తుతిస్తా ఉన్నారు. ప్రభుని మర్చిపోకుండా శేషించిన వారిలో నీవుంటే దేవుడు నిన్ను అన్ని రకాలుగా ఆదుకుంటానని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. శోధన ఎదురైనప్పుడు ఆయన నీకు శోధన నుంచి తొలగించే మార్గం చూపిస్తాడు. భయంకరమైన విపత్తులు ఎదురవుతున్నప్పుడు ఆ విపత్తు నుంచి తొలగించబడే మార్గము చూపిస్తాడు. కష్టాలు ఎదురవుతున్నప్పుడు ఆ కష్టంలోనే సుఖాన్ని దేవుడు నీకు అనుగ్రహించే గొప్ప ధన్యత కలిగి ఉంచుతాడు. అనేక విధాలుగా దేవుడు నీకు తోడే ఉంటాడు. కనుక ఆయన మాట విని ఆయనకు లోబడే వారుగా ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి. 25వ వచనం 1వ వచనం చదువుదాం.
25వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నా దేవా, నీవే నా దేవుడువు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావము అనుసరింపు నుంచి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనను నెరవేర్చుము. యెహోవా నీవే నా దేవుడువు, యెహోవా నీవే నా దేవుడు అని, నీవే రక్షణకర్తవని ఆయన స్తుతించడం మొదలు పెడితే ఈనాడు నుంచి, ఈ క్షణము నుంచి దేవుడు నీకు తోడే ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈనాడు నుంచి, ఎప్పటి నుంచే దేవుడు నీకు తోడే ఉన్నాడు. ఆ శ్రమ నీ మీద తొలగించబడుతుంది, ఆ కష్టము నీలోంచి దేవుడు తొలగించబడతా ఉన్నాడు. కనుక ప్రభువునందు విశ్వాసం ఉంచి యెహోవాను స్తుతించడమే మంచిదని మనం ఆలోచన చేయాలి. చదువుదామండి, 8వ వచనం చదవండి ఒకసారి. ఇక్కడ ప్రభువునందు విశ్వాసం లేకుండా ఈ విధంగా నీవే దేవుడు అని స్తుతించకుండా ఉంటే కనుక ఏదో ఒక నాలుగు మాత్రము దేవుని తెలుసుకోక తప్పదు. ప్రతి కాలు, ఒక రాజు మోకాలు దేవుని ముందు మోకరిల్లే దినం ఉంది. ఆ దినము వరకు నువ్వు వెయిట్ చేస్తే నీ స్థితి ఏమవుతుంది, నీ గతి ఏమవుతుంది, నీ కుటుంబ పరిస్థితి ఏమవుతుంది, నీ బిడ్డల పరిస్థితి ఏమవుతుంది, మనం ఆలోచన చేయాలి. ఉగ్రత రాకముందే, చీకటి కమ్మకముందే, ఇదిగో తుఫాను రాకముందే, ప్రకృతి విపత్తులు రాకముందే నేనే ప్రభువుని తెలుసుకో, నేనే ప్రభువుని స్తుతించు, నేనే ఆయన పాదాలు పట్టుకుని ప్రయాసపడితే ప్రభు చెప్తా ఉన్నాడు, ప్రయాసపడే వారికి ఏం చేస్తాడు ఆయన? ఉల్లాస వస్త్రము ధరింపజేసే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుదామండి వాక్యాన్ని. 8వ వచనం చదువుదాం. 25:8. మరెన్నడూ ఉండకుండా ఆ మరణమును ఆయన మృంగివేయును. నువ్వు ప్రభు దాసుడు అయినప్పుడు, శేషించిన వారిలో నువ్వు ఉన్నప్పుడు నీకు దేవుడు తోడే ఉంది. ఏం చేస్తా అన్నాడు? మరి ఎన్నడూ ఉండకుండా ఆయన మరణమును మృంగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువును తుడిచివేయును. ఆయన ప్రతి ఒక్క ముఖాన్ని మీద ఉన్న ఆ బిందువులు తుడుస్తాడు, కన్నీరు తుడుస్తా ఉన్నాడంట. ప్రతి ఒక్కరి కన్నీరు తుడిచి సంతోషదాయకంగా నిలబెట్టే దేవుడు అవుతాడంట. ప్రభువుని స్తుతించండి, నీకే దిగులు ఉండదు. ప్రభువుని గణపరచండి, ఏ మేలు నీకు దేవుడు చేయక మానడు. ఈరోజు మేలు లేకుండా ఈరోజు మన స్థితి ఎలా అయిందంటే, రోగానికి బానిస అయ్యి, శ్రమలకు బానిస అయ్యి, సంతోషం లేకుండా, ముఖములో ఆనందం లేకుండా బతుకుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయండి. ఎన్నో ఉన్నాయి. చెప్పడానికి మాత్రం సంతోషంగా ఉంటాం, కానీ లోపల మాత్రం ఎంతో దిగులు, బెంగ, ఏడుపు, దుఃఖించేవారు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచు. దేవుడు చెబుతా ఉన్నాడు ఏమని? మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జడులందరూ తీసివేయును, నిందలు తీసివేయును. ఎలాగూ జరిగినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నీ మీద ఉన్న నింద తొలగిపోతుంది, నీకున్న కష్టము తొలగిపోతుంది, నీకున్న వ్యాధులు తొలగిపోతున్నాయి, నీకున్న ప్రతికూలమైన పరిస్థితులన్నీ దేవుడు తొలగించేస్తున్నాడు. ప్రభు దగ్గరికి రండి, మనసారా ప్రభుని ఆరాధించండి. ప్రభు దగ్గర నీ దుఃఖాన్ని నువ్వు తెలియపరచండి. ప్రభు దగ్గర కాకుండా నువ్వు ఎక్కడికో వెళ్ళి నీ ఆలోచన పెడుతున్నప్పుడు దేవుడు నీ మొర ఆలకించలేని దూరంలో ఉన్నాడని గమనించాలి. ప్రభు దగ్గరికి రావాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి, ఆయన వేడుకోవడం మనము ముఖ్యమైనదిగా, మన జీవితంలో ప్రధానమైనదిగా మనం ఆలోచన చేసేవారమే ఉండాలి. ఎప్పుడు మనిషి తెలుసుకుంటాడంటే సమస్తము కీడు జరిగిపోయాక అప్పుడు మనిషి ఆలోచన చేస్తాడు. ఒకసారి అమెరికా దేశంలో ఒక రాష్ట్రం అంతా కాలిపోయింది. ఏ రాష్ట్రం? ఏ రాష్ట్రం ఐడియా ఉందా? అమెరికా దేశం లాస్ ఏంజల్స్ లో వాళ్ళు చేసిన వికృతమైన శాసనం ఏంటంటే, దేవుని పక్కన పెట్టి సంపన్నులుగా ఉన్న మేమే గొప్పవారము దేవుని కన్నా అనుకున్నారు వాళ్ళు. ఆ వీడియో వేస్తూ కూడా వారు చూపించారు కూడా.
బైబిల్ పక్కన పెట్టేశారు వాళ్ళు. కొంతమంది చింపేశారు, మాకు దేవుడు అక్కర్లేదు, మాకు పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయి, సంపన్నమైన దేశం, మా దగ్గర మరులు మాణిక్యాలు ఉన్నాయి, డబ్బు బంగారం ఉందని విర్రవీగారు. వాళ్ళు ఎప్పుడైతే ఆ మీటింగ్ పెట్టారో, ఆ మీటింగ్ అయిన తర్వాత వెంటనే మహాభయంకరమైన అగ్ని లాస్ ఏంజల్స్ నగరాన్ని మొత్తం కాల్చి పూర్తి చేసింది. ఇప్పుడు వీళ్ళకి అనుకున్న బంగారము, డబ్బు, మనులు మాణిక్యాలు ఇప్పుడు ఏమైపోయినాయి? మొత్తం ఆ మంటలో కాలిపోయి బూడిదైపోయినాయి. అప్పుడు తెలుసుకున్నారు ఎవరు? అమెరికా దేశంలో ఉన్న వాళ్ళందరూ తెలుసుకున్నారు, అమ్మో దేవుడే ముఖ్యమైన వాడు, నా జీవితానికి ముఖ్యమైన వాడు దేవుడే అని వారు గ్రహించి ఇప్పుడు వాళ్ళ ప్రధానమంత్రి ప్రార్థన చేస్తూనే అంత నేను ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేస్తూ వారు కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. దేవుడే మాకు ముందుండాలని వారు యొక్క సభలో కూడా ముందు ప్రార్థన చేసి వాళ్ళు సభలు మొదలు పెడుతున్నారు. నష్టం జరిగిపోయాక నువ్వు మారితే ప్రయోజనం ఏంటి? కాలిపోయినవన్నీ వస్తాయా? కాలిపోకముందే నువ్వు మారు మనసు పొందాలి. సర్వము నాశనం అవ్వకముందే నీ జ్ఞాన నేత్రం తెరవాలి. నా దేవుడు నాకు తోడున్నాడు, నా జీవితాన్ని చీకట్లో కాదు నేను వెలుగులో నేను నడిపించుకోవాలి. ఏ స్థితిలో ఉన్నా నేను మాత్రము ప్రభువుని మాత్రము మర్చిపోకూడదని మనం మంచి నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు తీసుకోవు, రేపు పొద్దున్న రాకడ సమయం వస్తుంది, ఆ సమయంలో అడుగుతాం. ఎలా అని చూడండి, ఏమంటామంటా చూడండి, 9 చూడండి. ఆ దినమున, ఏ దినమున? రాకడ దినమున. ఏ దినము? ఆ దినమున. జనుడి ఇలాగందరూ ఎలా అంటారంట? ఇదిగో మనల్ని రక్షించునని మనము కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకున్న యెహోవా ఈయనే, ఆయన రక్షణ బట్టి సంతోషించము. ఇప్పుడంట రాకడ సమయంలో అంటాం. రాకడ సమయంలో వచ్చేసరికి ఏముంది? మారు మనసు పొందడానికి ఏమి లేదు. అప్పటికి అన్ని పరిగెడతా ఉంటాయి, కోట్లలో అన్ని పరిగెడతా, బిల్డింగ్లు అన్ని పరిగెడతా ఉంటాయి. నువ్వేమో ఎక్కడ తోకోవాలని నువ్వు పరిగెడతా ఉంటావు. వెనక చూడండి, దాన్ని పట్టుకోవాలని ఎంత ప్రయత్నం చేసి ఏం చేస్తుంది? ఆ చిన్న కథ ఉంటే చాలా అందులో వెళ్ళిపోతుంది. రేపు పొద్దున్న పరిస్థితి ఏంటంటే ఎలక కన్నా కంగారుగా ఉంటాం మనం. ఎలా తెలుసా? ఎక్కడికి వెళ్ళిపోవాలి, నా ప్రాణాన్ని ఎక్కడ కాపాడుకోవాలి, పరుగులు తీసే పరిస్థితి. అప్పుడు తెలుసుకుంటాం ఏది ఈ విధంగా. ఇది ఆ దినమున, ఏ దినమున? రాకడ దినమున జనులు రాగందురు ఇదిగో మనల్ని రక్షించుకున్నానని మనము కనిపెట్టుకున్న మన దేవుడు అని అప్పుడు అంటాం. ఇప్పుడు మాత్రం ఏమంటాం? మీ దేవుడు వేరు, మా దేవుడు వేరు. మీ సంఘం వేరు, మా సంఘం వేరు. మీరు పొట్టువారు, మేము పొడుగువారు. మీరు నల్లవారు, నేను తెలుగువారు. మీ దేశం అది, మా దేశం ఇది. ఇలాంటి తారతమ్యాలు పెట్టుకొని రేపు పొద్దున్న కుమిలిపోయి ఏడిచే పరిస్థితి ఏర్పడుతుంది. సమయం దేవుడు ఇచ్చాడు, అందరికి దేవుడు సమయం ఇచ్చాడు లేదండి? అందరికి ఇచ్చాడు దేవుడు సమయం. ఆ సమయాన్ని కాపాడుకోవాలి. ఎలాగంటే ప్రభువుని స్తుతిస్తూ ఆ సమయాన్ని మనము కాపాడుకోవాలి. ఎందరైతే ఉదయాన్నే లేచి ప్రభువును స్తుతిస్తున్నారో, ఎందరైతే పనులు పాటలు ముగించుకొని ప్రభువును స్తుతిస్తూ గృహానికి చేరుతున్నారో వారి కుటుంబాలు సంతోషదాయకంగా ఉంటాయి. ప్రభువుని మర్చిపోయావా? ఆ శోధన, ఆ వేదన పనిలో ఉంటుంది, మన ఇంట్లో కూడా అదే వేదన, అదే శోధన మనం వెంటాడుతూ ఉంటుంది. గమనించి దేవుడిని యెహోవా మాట ఈ రోజు నెరవేరుతా ఉంది. అది గమనించండి. దేవుడు లేకుండా ఈ లోకంలో ఏది లేదని ఆలోచన చేయండి. దేవుడు ఉన్నాడు కనుక సమస్తము జరుగుతున్నాయని జ్ఞాపకం చేసుకోండి. తద్వారా ప్రభునందు విశ్వాసం ఉంచుదాం, తద్వారా ప్రభువును స్తుతించే వారమై ఉందాం. దేవుని యొక్క కృప దేవుడు మనందరికీ దేవుడు తోడై ఉండి దీవించి రక్షించి కాపాడి ఆస్వాదించును గాక. ప్రార్థన చేసుకుందాం అండి. అత్యంత కృప కలిగిన మా దేవ, సర్వోన్నతుడా, సృష్టికర్తమైన దేవ, ఇంతవరకు మాతో మాట్లాడిన ప్రతి మాట తండ్రి మా కొరకు మాట్లాడిన దేవ మీకు వందనాలు ప్రభు. తండ్రి నిజమే, కడుపు నిండిన తర్వాత తండ్రి ఇదిగో మా కుటుంబాన్ని విసర్జించినట్లుగా మీ ఎడల ప్రభా అనేకమైన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు పొందుకున్న తర్వాత మీకు వ్యతిరేకమైన కార్యములు చేస్తూ, వ్యతిరేకమైన మాటలు మీరు మాట్లాడుతూ,
మా ఈ జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు తెచ్చుకుంటున్నాం ప్రభు. క్షమించండి ప్రభు. నాయన మీ సన్నిధిలో మా జీవిత కాలం అంతా మిమ్మల్ని స్తుతించడానికే మమ్మల్ని తండ్రి నడిపించండి ప్రభు. ఏ ఆశలు మాలో లేకుండా ప్రభు పవిత్రమైన హృదయంతో మీ సన్నిధిలో సాక్షిగా నడవడానికి సహాయం చేయండి తండ్రి. నిజమే దేవా, దేశము అపవిత్రమైపోయింది నాయన. ఎందుచేత అంటే ఇదిగో మాలాంటి అపవిత్రమైన నోళ్ళు ద్వారా, మేము అపవిత్రమైన పనుల ద్వారా దేశమే అపవిత్రమైపోయింది ప్రభు. క్షమించండి ప్రభా. మా వల్ల తండ్రి జరిగిన ఈ అపవిత్రత దయచేసి తొలగించి దేవా, మీ మందిరంలో సాక్షిగా మేమందరూ నిలబడడానికి సహాయం చేయండి తండ్రి. ఈ లోకంలో ఉన్న సంపదల కోసం కాదు నాయన, ఈ లోకంలో అధికారం కోసం కాదు నాయన, ఈ లోకంలో ఏదో కావాలని పరుగు నిమిత్తం కాదు తండ్రి. మీ పాదాలు పట్టుకొని కన్నీరు కాచే ధన్యత మాత్రం మాకు దయచేయండి నాయన. మా కుటుంబాలు ప్రభా, ఇదిగో ప్రభా, ఇదిగో మా బిడ్డల్ని, మా భర్త, మా భార్యని, మా కుటుంబాన్ని అంతా ప్రభా మీ సన్నిధిలో సాక్షిగా నడిచే ధన్యత మాకు దయచేయండి. ఏ ప్రమాదం ఎలా పొంచుందో మాకు తెలియదు నాయన, సహాయం చేసి నాయన మీ దివ్యమైన వెలుగు తండ్రి మా పైన కురిపించి నాయన దీవించి శ్రేష్టమైన కుటుంబాలుగా, సంతోషదాయకంగా ఉండే కుటుంబాలుగా మా కుటుంబాలు రక్షించమని, కాపాడమని, పోషించమని మీ పాద సన్నిధిలో మిమ్మల్ని స్తుతించే ధన్యత మాకు అందరికీ దయచేయమని కోరుతూ ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మరుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనక దుష్టుని తొలగించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనావు తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము ప్రభు మాటలు విన్న మనందరికీ, శేషించబడిన వారిలో ఉన్న మనందరికీ దేవుని కృప అయిన సహాయము లైవ్ చూస్తున్న వారందరికీ, ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ దేవుడు తోడే ఉండి దీవించి రక్షించి కాపాడి ఆశీర్వదించును గాక. పంపుము దేవా దీవెన.